సో మన పివి నరసింహారావు కాలంలో మారింది కొంత, 2004 నుంచి 14 కొంత సిస్టమ్ ఆ మీద ఈ సిస్టమ్ బెటరే. పివి నరసింహారావు కాలంలో మాత్రం చాలా మారింది, చాలా అద్భుతంగా మారింది, చాలా మారింది. సో ఎందుకనంటే వక్ఫ్ బోర్డ్ అమెండ్మెంట్. కానీ 2004 నుంచి 14కి కొంత మారింది కదా. 2014 నుంచి 2018లో మన్మోహన్ సింగ్ టైంలో దీనికి ఇంకా విపరీతమైన అధికారాలు ఇచ్చాడు వక్ఫ్ బోర్డుకి. 18 కాదండి, 2014లో 9లో కూడా చేశారు అమెండ్మెంట్స్. 2009లో చేశారు, 9లో అమెండ్మెంట్ చేశారు. 2014లో కాంగ్రెస్ గవర్నమెంట్ దిగిపోయి బీజేపీ గవర్నమెంట్ వస్తుంది కదా, ఆ టైంలో సుమారు 2000 ఆస్తులు ఏమో తీసుకెళ్లి వక్ఫ్ బోర్డుకి అటాచ్ చేసేసి కాంగ్రెస్ గవర్నమెంట్ దిగిపోయారు. సో అంటే మనం